తగ్గించే ప్రయత్నం చేస్తారు. సింపుల్ లాజిక్. నువ్వు ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అంత ఫ్లేరప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్ విషయంలో తెలుగుదేశం తెలివైనదైతే జస్ట్ అవాయిడ్ హిమ్. పదే పదే నువ్వు మాట్లాడబాక. నువ్వు పదే పదే మాట్లాడుతున్నంతసేపు మీరంతా ఇక్కడ జట్టు కట్టు కూర్చున్నారే. అవును, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఒక కూటమి. ఇప్పుడు అధికారిక కూటమి 3, అనధికారిక కూటమి 3. 6 ఒకే వైపు ఉండే, అతను ఒక్కడే ఒకవైపు ఉండే. అప్పుడు ఏమవుతుంది కాన్సెప్ట్? పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు అతన్నే తిడతా ఉన్నప్పుడు 6 కలిసి తిడుతుంటారు. షర్మిల తిడద్ది, పవన్ కళ్యాణ్ తిడతాడు, పురంధేశ్వర్ తిడతాడు, చంద్రబాబు తిడతాడు. అట్లాగే సిపిఐ, సిపిఎం వాళ్ళు మాట్లాడినట్టు వారంలో 2 సార్లు జగన్ తిడతారు. చంద్రబాబుని సున్నితంగా దీంట్లో మాకు చాలా తేడా వస్తుంది అని ఎక్సెక్కాలాడతారు. అంతవరకే. జగన్ వచ్చాడు గట్టిగా తిడతారు. ఇవన్నీ ఏమవుతుంది? 6 కలిసి ఒక్కవైపు ఉండి జగన్ ఒక్కడే ఒక్కవైపు ఉన్నప్పుడు మీరందరూ పంచుకొని చక్కగా అద్భుతం. ఇదిగో అదే 99 పైసలకే కాగ్నిజెంట్ వచ్చేసింది, 99 పైసలకే ఇంకోటి వచ్చేసింది, మేము అంత చీఫ్గా భూములు ఇచ్చామంటే ఇందులో కొమ్ముకోవడం ఏం లేదు, జనాలు రావాలని కోరుకుంటున్నాం, ఉద్యోగాలు ఎగబడి వచ్చేస్తున్నారు, అసలు రేపు పొద్దున స్వర్గంలాగా కనబడుతుంది, హైటెక్ సిటీ చూడండి, మేము ఇక్కడ హైటెక్ సిటీ వచ్చేస్తుంది, అదిగో ఇవి చూపించుకోవాలి మీరు. ఎందుకంటే జనాలకి కోటి ఆశల పల్లకీలు రేకెత్తిచ్చాం 2000